హాయ్ ఫ్రెండ్స్. 1983లో సురేష్ వర్మ అనే ఒక వ్యక్తి తన పని ముగించుకొని ఒకరోజు రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. హారన్ కొట్టాడు. హారన్ కొట్టిన తన ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోవడంతో తానే గేటు దగ్గరకు వెళ్ళాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి అతనిని తలపైన షూట్ చేశారు. అతను చనిపోయాడు. ఇది జరిగిన 5 సంవత్సరాల తరువాత లండన్కు చెందిన రీఇన్కార్నేషన్ ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో వచ్చిన టిటు సింగ్ కేసు డబుల్ బర్త్ మార్కుల యొక్క కేసులలో ఆకర్షణీయమైన కేసులలో ఒకటిగా నిలిచింది. ఈ కథనం మొదటిసారిగా 1990లో బీబీసీ టీవీ న్యూస్ ప్రోగ్రాం 40 మినిట్స్లో ప్రసారం చేయబడింది. తన సొంత హత్యకు సంబంధించిన పేర్లు మరియు వివరాలను అతను పేర్కొన్నాడు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టిటు సింగ్ అనే అతను తన గత జీవితంలో తన పేరు, తన భార్య పేరు మరియు తన దుకాణం, తన మరణానికి గల సంఘటనను గుర్తు చేసుకున్నాడు. టిటు సింగ్ ఉత్తర భారతదేశంలోని ఆగ్రాలో తన కుటుంబ సభ్యులకు తన ఇతర జీవితం గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పడం ప్రారంభించినప్పుడు అతని వయసు 2.5 సంవత్సరాలు. అతని జ్ఞాపకాలు చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. అతను రేడియో, టీవీ మరియు వీడియో దుకాణం యజమాని అని, అతని పేరు సురేష్ వర్మ అని, అతనికి ఉమా అనే భార్య మరియు 2 పిల్లలు ఉన్నారని చెప్పాడు. తనను కాల్చి చంపారని, ఆపై దహనం చేశారని, తన బూడిదను నదిలో విసిరారని కూడా చెప్పాడు. విన్న తల్లిదండ్రులు అతనిని మొదట సీరియస్గా తీసుకోలేదు, కానీ అతని ప్రవర్తన వారిని ఆశ్చర్యపరిచింది. అతను తరచుగా వారి కుటుంబంలో భాగం కానట్లుగా ప్రవర్తించేవాడు. టిటు కేవలం ఒక సాధారణ పిల్లవాడు, కానీ కొన్నిసార్లు అతను పెద్దలు మాత్రమే చేసే పనులు కూడా చెబుతాడు మరియు చేస్తాడు అని అతని తండ్రి చెప్పాడు. పదే పదే టిటు తన తల్లిదండ్రులను తాను హోమ్సిక్గా ఉన్నానని, ఆగ్రాకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నానని చెప్పేవాడు. ఒకసారి అతను బయలుదేరాలని కూడా చాలా పట్టుబట్టాడని, అతను తన బట్టలను ఒక బ్యాగ్లో చుట్టి ఇంటికి వెళ్ళిపోతానని బెదిరించాడని కూడా చెప్పాడు. ఇది విన్న టిటు యొక్క అన్నయ్య తన తమ్ముడి వాదనను తనిఖీ చేయడానికి ఆగ్రాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను సురేష్ రేడియో అనే టీవీ, వీడియో మరియు దుకాణాన్ని కనుగొన్నాడు. అది టిటు వివరించిన విధంగానే భర్త కాల్చి చంపబడిన ఉమా అనే వితంతువు నడుపుతుందని తెలిసింది. దుకాణం కుడివైపున ఒక ఫోటో ఉంది. హత్య ఆగస్టు 1983లో జరిగింది అని దాని మీద రాసి ఉంది. సోదరుడు ఉమాను సంప్రదించి అతని చిన్న సోదరుడు ఆమె మరణించిన భర్తగా ఎలా చెప్పుకున్నాడో వివరించాడు. ఈ సమాచారం ఉమకు చాలా విచిత్రంగా అనిపించింది. ఆమె మరుసటి రోజు సింగ్ కుటుంబాన్ని సందర్శించాలని నిర్ణయించుకుంది మరియు ఈ చిన్న పిల్లవాడు చెప్పిన దాంట్లో నిజం ఏమిటో చూడాలని నిర్ణయించుకుంది. వర్మ కుటుంబం చెప్పకుండా వచ్చినప్పుడు టిటు బయట కుళాయి వద్ద ఆడుకుంటున్నాడు. వారిని ముందుగా గుర్తించాడు. అతను వెంటనే వారిని గుర్తించి మరియు తన ఇతర కుటుంబం వచ్చినట్లు తన తల్లిదండ్రులను అరిచాడు. వారు సందర్శకులను వరండాలో కూర్చోమని ఆహ్వానించారు మరియు టిటు ఉమాను తన దగ్గర కూర్చోమని అడిగారు. అతను పిల్లల గురించి అడిగాడు. ఆపై సురేష్ తను మిఠాయిలు కొనుగోలు చేసిన షాప్ గురించి, పొరుగు గ్రామంలోని జాతరకు కుటుంబం విహారయాత్రకు వెళ్ళిన వివరాలను వివరించి వితంతువును ఆశ్చర్యపరిచాడు. ఆమెకు మాత్రమే తెలిసిన సమాచారం టిటు చెప్పడంతో ఆమె కూడా చాలా ఆశ్చర్యానికి లోనైంది. ఆ తర్వాత ఇంట్లోని ఒక రంధ్రంలో బంగారాన్ని పాతిపెట్టినట్లు కూడా టిటు వివరించాడు. ఆ తరువాత టిటును ఆగ్రాకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు. అతను మరియు అతని పరివారం వచ్చినప్పుడు సురేష్ 2 పిల్లలు ఎవరిని టిటుని టెస్ట్ చేయడానికి కొంతమంది పిల్లల మధ్య ఆడుకునేలా ఏర్పాటు చేశారు. టిటు వారిని వెంటనే గుర్తించి వారు ప్లేమేట్స్ నుంచి వారిని సపరేట్ చేశాడు. సురేష్ రేడియో దుకాణంలోకి ప్రవేశించిన తరువాత సురేష్ మరణించినప్పటి నుండి దుకాణంలో చేసిన మార్పులను టిటు సరిగ్గా గుర్తించాడు. పక్కనే ఉన్న చిత్రంలో టిటు తన గత జీవిత రేడియో స్టోర్లో అతని గత జీవిత భార్య అయిన ఉమాతో ఉన్నారు. ఆమె కుడివైపున చేతులు ముడుచుకొని ఉంది. 2 కుటుంబాలు టిటు చెప్తున్న దానిని ఆశ్చర్యపోయారు. టిటు తల్లిదండ్రులు అతని పూర్వ కుటుంబంతో అతనికి సంబంధం గురించి మిశ్రమ భావాలను కలిగి ఉన్నారు. అయితే 5 పెద్ద పిల్లలు కలిగి ఉన్న అతని తల్లి ఇతని ఇతర తల్లిదండ్రులు మరియు మాజీ కుటుంబం గురించి మాట్లాడటం పట్టించుకోలేదు. ఆమె ఇలా వివరించింది: మనమంతా ఒకే కుటుంబానికి చెందిన వారమని నేను భావిస్తున్నానని. అతను చిన్నపిల్లల విధేయతను చూసి నేను ఓదార్చాను. అతనికి వేరే చోట తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మేము ఎల్లప్పుడూ అతనికి నిజమైన తల్లిదండ్రులుగా ఉంటాము.
కానీ నేను పాత బట్టలు వేసుకుంటానని టిటు ఫిర్యాదు చేశాడు. అతను ఉమాకు ఖరీదైన చీరలు కొనేవాడినని చెప్పాడు. టిటు పెద్దయ్యాక వారితో సంబంధాలు తెంచుకొని తన ఇతర కుటుంబంతో కలిసి జీవించడానికి వెళ్తాడేమోనని తాను భయపడుతున్నానని టిటు తండ్రి చెప్పాడు. సురేష్ తల్లిదండ్రులు టిటు తమ చనిపోయిన కొడుకు సురేష్ పునర్జన్మ అని నిశ్చయించుకున్నారు. అతని తండ్రి టిటు మమ్మల్ని ఆప్యాయంగా అంటిపెట్టుకొని ఉన్నాడు. ఒకసారి వీధిలో అతను మాజీ నానీని చూశాడు. ఉమా కుమారుల్లో టిటు ఒకడని ఆమె భావించింది. నేనెవరో తెలియదా అని టిటు ఆమెపై చిరాకు పడ్డాడు. సురేష్ తండ్రి ఇలా అన్నాడు, మేము తండ్రి కొడుకులలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాము, కానీ నేను దానిని ఎక్కువగా ప్రోత్సహించను, ఎందుకంటే అది అతని నిజమైన తల్లిదండ్రులను కలవరపెడుతుంది. తిరిగి హత్య గురించి మాట్లాడదాం. పని నుండి కారులో ఇంటికి వచ్చిన తరువాత తను ఎలా రాత్రి సురేష్ తలపై కాల్చి చంపబడ్డాడో టిటు ఖచ్చితంగా వివరించాడు. దీన్ని ఉమా ధృవీకరించారు. టీవీ కెమెరాలు సురేష్ వర్మ యొక్క శవ పరీక్ష నివేదికను చూపించాయి. ఇది అతను తలపై కాల్చి చంపబడ్డాడని మరియు కుడివైపున తలకి బుల్లెట్ గాయం కారణంగా మరణించాడని ధృవీకరించింది. శవ పరీక్షల్లో గాయం యొక్క ఖచ్చితమైన పరిమాణం మరియు స్థానం మరియు సురేష్ తలకు ఎదురుగా ఉన్న నిష్క్రమణ గాయం చూపబడింది. అప్పుడు వారు పుట్టుమచ్చను బహిర్గతం చేయడానికి టిటు జుట్టును షేవ్ చేయడాన్ని చూపించారు. ఒక గుండ్రని ఇండెంట్ ఆకారంలో సురేష్ వర్మను చంపిన బుల్లెట్ ఎంట్రీ గాయం ఉన్న ప్రదేశంలో సరిగ్గా సరిపోయింది. నిష్క్రమణ గాయంతో సరిగ్గా సరిపోయేటట్టు టిటు తలకు కూడా మరోవైపున రెండవ జన్మ గుర్తు కూడా కెమెరా చూపించింది. టిటు హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆగ్రా కోర్టుకు చెప్పాడు మరియు అతను హత్యకు గురైన వ్యక్తి యొక్క పునర్జన్మ అని అధికారులను ఒప్పించగలిగాడు. కేసు యొక్క ఫలితం ఈ ఖాతాలో ఇవ్వబడలేదు. అయితే ఈ కేసు పరిశోధించిన ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎన్కే చద్దా ఇలా అన్నారు, పోలీసుల ప్రమేయం కారణంగా ఇది పునర్జన్మగా కనిపించే అత్యుత్తమ డాక్యుమెంట్ కేసులలో ఒకటిగా నేను చూశాను. ఈ పునర్జన్మ అంగీకరించబడడానికి ముఖ్యమైన కారణాలు పునర్జన్మ సూత్రాలు మరియు గత జీవితాలను అర్థం చేసుకోవడం ఒకటి. మొదటిది ఫిజికల్ అపియరెన్స్. సురేష్ మరియు టిటుల ఫేస్ అనేది ఇద్దరిది ఒకేలా ఉంటుంది. నెంబర్ 2, సురేష్ తన గత జన్మ ఇంటికి చాలా దూరంగా టిటుగా పునర్జన్మ పొందాడు. ఇది సురేష్ తన గత జీవిత కుటుంబంతో తిరిగి కలపడానికి అనుమతించింది. 3, పునర్జన్మ గుర్తులు. టిటు తన కుడి తలపై బుల్లెట్ తగిలిన గాయం మచ్చ కలిగి ఉన్నాడు. సురేష్ శవ పరీక్ష నివేదికలో సరిగ్గా ఆ ప్రదేశంలో సురేష్ తలలోకి బుల్లెట్ ప్రవేశించినట్లు తేలింది. సురేష్ తలపై నుంచి బుల్లెట్ ఎక్కడికి వెళ్ళిందో అదే ప్రదేశంలో టిటు తలపై కూడా పుట్టుమచ్చ ఉంది. ఈ ఆధారాలను బట్టి టిటు గత జన్మ నిజమేనని తేలింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.